తిరుపతి జిల్లా చేసినారని సంబరపడకాకండి రైల్వే కోడూరు మండలం వాళ్ళు. ఇక్కడ మిమ్మల్ని మట్టుకో ఎరుపుకులే చేసి చూస్తున్నారు రోయ్ హాస్పిటల్ వరకు. మనిషి స్ట్రెచర్ దోచిన దానికి డబ్బు, వీల్ చైర్ దోచిన దానికి డబ్బు, ఇంజక్షన్కి డబ్బు, మనిషి ప్రాణాల మటుకు కాపాడేది మటుకు లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇది దీన్ని ఎట్ట మార్చాలా? మెసేజ్లు మట్టుకు ఒకసారి ఆధార్ ఇది ఆరోగ్యశ్రీ రాసుకుంటే, ఇది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ రాయించుకుంటే మెసేజ్ల మీద మెసేజ్లు పంపిస్తున్నదే గవర్నమెంటు. ఇట్లాంటివి చూడరా, ఇట్లాంటివి పట్టించుకోరా, సీసీ కెమెరాలు బిగించరా? మనిషికి అంతా బాగలేకపోతే వస్తాడు, పేదోడైతే కదా వచ్చేది ఇక్కడికి. దీనికి సమాధానం లేదా సార్? సిబిఎన్ సార్, మీరైనా చెప్పండి సార్. నా అభిమాన నటుడు సార్ పవన్ కళ్యాణ్ సార్, ఆయనకి గడి ఇదే నేను పంపించటం ఏంది సార్? ఇది చేస్తే దోసే వాళ్ళకి డబ్బు, డ్యూటీ చేయరు, మనిషి ఆడ పని వేస్తే ఐసీలో బండ వచ్చి ఫోన్లు చూసుకుంటారు. ఎవరో 100లో 20 మంది డాక్టర్లు, 100లో 20 మంది డాక్టర్లు. మనకేదైనా ఎప్పుడైనా మనకేదైనా అనుభవం ఉండి హాస్పిటల్కి వచ్చి మనుషుల దగ్గర చూపించుకుంటారు చూడు సార్. ఏదో మంచి డాక్టర్లు కాడిపోయి మనం మాట్లాడుకొని వాళ్ళ మంచితనం వాళ్ళు తప్ప సార్, మిగతా వాళ్ళంతా సార్. మీరు మెడికల్ కాలేజీ, మెడికల్ హాస్టల్ అయితే అసలే పట్టించుకోరు సార్. మీరే పోయొచ్చు కదా, మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు అనే రకం మాట్లాడుతున్నారు సార్. నేను వీడియో తీసి పెట్టడం ఇబ్బంది కదా సార్, లేడీస్ సార్ వాళ్ళు. లేడీస్కి వీడియో తీసి పెట్టేదానికి నాకు రిస్క్ అయ్యి నేను పెట్టలేదు సార్. ఆలోచించండి సార్. సిపిఎన్ సార్, పవన్ సార్, రోయ్ హాస్పిటల్ గతి మార్చండి సార్. ఇప్పుడు నేను బయట దేశంలో పనిచేస్తున్నా సార్, కువైట్ అనే దేశంలో బయట చేస్తున్నా. అక్కడ ఆదాన్ హాస్పిటల్ ఉన్నా సార్, జహరా ప్రాంతంలోను. అక్కడ మనిషికి ఏం జరిగినా సార్ డబ్బు అవసరం లేదు, కనీసం సార్ పేషెంట్కి ఒక మనిషిని పెడతారు సార్. ఆ ట్రీట్మెంట్ ఎప్పుడు సార్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేది? టెస్ట్ దోసే వాళ్ళకి డబ్బు ఇచ్చా, సిటీ స్కానింగ్ తీసుకుపోయే వాళ్ళకి టెస్ట్ దోసిన వాళ్ళకి డబ్బు ఇచ్చా, ఆపరేషన్ చేసి బయటికి తెచ్చే వాళ్ళకి వచ్చి మేము 4 చేసినాం మాకు డబ్బు ఇవ్వమని అడిగా. ఏం చేయాలి సార్? ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనైనా ప్రభుత్వం మారిన ఈ మారవా సార్? చొక్కాలు చించుకొని తెల్లవారుజాము వచ్చి ప్రతాప్ థియేటర్లో సినిమా చూసుకొని పోయినాం సార్. పవన్ సార్, మీకు ఇది సిమ్స్ గురించి రొయ్య గురించి మీకు తెలియదు సార్? పక్కలన్నీ ఎతుకుతున్నాం వస్తున్నాం అన్నారు సార్. అది కాదు సార్ గొప్పతనం. మా గురించి ఆలోచన పేద పెట్టుకోవాలి. నేను రజకుని సార్, నేను రజకు పని చేసుకునేవాడిని. మా తండ్రికి బాగలేదు, తీసుకొచ్చినాం సార్. నా తండ్రి గురించి ఆలోచించిన, ప్రజల గురించి ఆలోచించిన సార్. నిన్నతను మా నాన్నకి ఆపరేషన్ చేసి నాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు కాబట్టి నేను పని చేయించుకొని బయటకు వచ్చినా సార్. మిగతా వాళ్ళు పరిచయం సార్. తమిళ వాళ్ళు వస్తున్నారు, కన్నడ వాళ్ళు వస్తున్నారు, రాయచోటి నుంచి వస్తున్నారు, కడప రిమ్స్లో కాడ చూడమని ఇక్కడికి వస్తున్నారు, బెంగళూరు నుంచి కూడా వస్తున్నారు సార్. ఐసీయూలో, ఎమర్జెన్సీ ఐసీయూలో 20 మందిని బండబడితే 20 మందిలో ఒక మనిషి బయటికి పోతున్నాడు సార్. ఇదేం ట్రీట్మెంట్ సార్? మీకే చెల్లిపోట. మీరు యాక్షన్ తీసుకోరా? రోయా మీద యాక్షన్ తీసుకోరా? సెక్యూరిటీ వాళ్ళు ఇప్పుడు సెక్యూరిటీ ఉన్నారు సార్. మీరు ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇచ్చారు సెక్యూరిటీకి సార్. ఇప్పుడు మన ఇంట్లోనే ఒక మనిషి బాధపడుతున్నాడు. ఒక్క మనిషే బాధపడుతున్నాడు సార్. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ అభిమానమే కదా సార్. మనిషి మీద అందరం వస్తాము, ఒకరైనా ఒకరు చూపించాలంటే ఏది ఇది వచ్చి నీ ఇల్లు అనుకున్నావా? మీ నాయన సొత్తు అనుకున్నావా? ఇట్లాంటి తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడతారు సార్ ఇక్కడ? ఇప్పుడు
నాకు తెలిసిన ఆయనే రైల్వే కోడూరు ఆయన శంకరయ్య. అతనిది అతని ఇంటి పేరు తెలీదు, కానీ అతని కులం మట్టు తెలుసు సార్, బలీజే. అతను బేతారపల్లి వ్యక్తి. అతను వ్యవసాయం చేసేది మటుకు రాజంపేట సార్. కుక్క తగిలిందని పడిపోయినాడు సార్, తలకు దెబ్బ తగిలింది. అమర్రాజు హాస్పిటల్లో 10 లక్షల దాకా పెట్టాను సార్. అక్కడి నుంచి వచ్చి అక్కడ డబ్బు పెట్టుకోలేక రోజుపల్లి చేర్చే సార్. అక్కడ ఆ మనిషి ఇక్కడ చనిపోయినాడు సార్. ఆ మనిషిని ఆడ పండబెట్టుకొని సార్, ఇప్పుడు ఇక్కడ ఉండే ఇది వైకుంఠ ఇది మహాప్రస్థానం వ్యానులు లేవు, మీరు ప్రైవేట్గా పోవాలి, మీరు ప్రైవేట్గా చేసుకోవాలి అని అంటున్నారు సార్. ఇది ఎంతవరకు ధర్మం? ఇప్పుడు తిరుపతి పేరంటే ఇట్ట మళ్ళీ నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, కడప జిల్లా, అటు మళ్ళీ కన్నడ జిల్లాలు కూడా ఉన్నాయి సార్. కన్నడ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు కూడా వస్తారు సార్ ఇక్కడికి. ఎందుకంటే మెరుగైన ట్రీట్మెంట్ ఉంటుందని వస్తారు సార్. దీనికి న్యాయం మీరే చెప్పాలి సార్. ముందు సెక్యూరిటీ సిస్టమ్ మార్చండి సార్, దాని తర్వాత నర్సు సిస్టమ్ మార్చండి. ఇప్పుడు మనిషికి ముక్కులో పైప్ పెడతారు సార్. ఆ మనిషి స్టెతస్కోప్ మీద పైపు జీర్ణాశయంలో ఉన్నదా లేదా, పక్కన ఉన్నదా అని చేకపోకటి చేసుకోకుండా ఆమెను పోసేస్తారు సార్. మీరు ఇక్కడ హాస్టల్ పెట్టి ఎంతోమందిని గవర్నమెంట్ ఇప్పుడు ఆంచి కాదు సార్, పెద్ద ఆయన ఎన్టీఆర్, ఆయన తర్వాత రాజశేఖర సార్, వాళ్ళిద్దరు రామారావు గారు కన్నా నాయుడు గారు సార్, చంద్రబాబు నాయుడు సార్ వీరే పెట్టారు ఈ సిస్టమ్. హాస్టల్ కట్టాలా, అందరినీ సాకాలా, చదువుకున్న వాళ్ళని నేను ఇబ్బంది చేయనని మీరే చెప్పినారు. ఇదేమి ఇబ్బంది సార్? సీసీ కెమెరాలు, ఏ సీసీ కెమెరా పనిచేస్తాం? పట్టపగలు అడుగుతున్నారు సార్ డబ్బులు. దీనికి అంతం లేదా సార్? ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో పుట్టోడికి అంతం లేదు సార్. బయట దేశంలో పోయి నేను పనిచేసిన సార్ 15 ఏళ్ళు. నా పరిస్థితి బాగాలే, ఇంటికి వచ్చిన మా నాయనకి ఆరోగ్యం బాగలేక నా బాధని నేను పడుతున్నా సార్. దీనికి న్యాయం చేయలేరా సార్ మీరు? దగ్గరలో ఇప్పుడు కడప జిల్లాలో ఉండేదాన్ని తిరుపతి జిల్లాకు మార్చారు సార్. ఒక్కసారి సార్ నా మాటిని రిమ్స్కు రండి, సిమ్స్కు రండి, రిమ్స్కు పోండి, రోయాకు రండి. కుప్పం వస్తున్నారు సార్ మీరు. కుప్పం నుంచి ఎంత దూరం ఉన్నారు సార్? ఇది హాస్పిటల్ పరిస్థితులు చూడరా? సీసీ కెమెరాలను దాచిపెట్టారా సార్? మీరంటే అభిమానం సార్ నాకు, ఎందుకంటే మీ సిస్టంలో అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి అనుకునే సార్. నేను మొన్న మీటింగు మా రైల్వే కోడూరు ముక్కారపల్లి మండలంలో రూపానంద రెడ్డి సారి మంగంపేట దగ్గర మీటింగ్ పెట్టారు సార్ మీరు. నా పరిస్థితులు బాగాలేవు సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హాస్పిటల్లో ఉన్నాను. మీరు చేసింది ఏమన్నది? ఖచ్చితంగా సార్, తిరుపతిలో ఉండే రోయ అది మీరు వచ్చి మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు పెట్టింది కదా సార్. అంతకు ముందు నుంచే ఉన్నా సార్ రోయను. మీ మామగారు హయాంల నుంచే ఉన్నది. చర్చ దోచిన వాళ్ళకి డబ్బు, ఆపరేషన్ చర్చ దోచిన వాళ్ళకి డబ్బు, సెక్యూరిటీ వాళ్ళు ఒరే తరే మీ ఇల్లు లేం పోలీసులా సార్? మేము తప్పు చేసినామా? మేము తప్పు చేసినాం సార్? వాళ్ళు ఒరే తరే అన్నా. పరిస్థితులు బాగాలేక వచ్చినాం. ఆ పరిస్థితులు మీరు ఏర్పరిచిందే కదా సార్. మీరు చుట్టూరు ప్రైవేట్ హాస్పిటల్ కట్టి ఒకదాన్ని పెట్టి బెద బెక్కలు వస్తారు, వాళ్ళకైనా గౌరవం లేదు సార్. బయట మిమ్మల్ని మేమేమి మాకేం బెడ్ ఇండి మంచం ఇండి టైంకి అన్నం పెట్టి మేము అడగదు సార్. చెట్ల కింద పోతున్నాం సార్ మేము మనిషి కోసమా? ఇది మారదా? సరే సార్, సిబిఎన్ సార్, ఓకే సార్, మీరే అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలి సార్. పవన్ సార్, సిబిఎన్ సార్, ఇది ఏరియా అంతా మీదే సార్. మీరు పుట్టి పెరిగింది, మీరు చదివింది చేసిందంతా ఇక్కడే సార్. మీకు తెలియదంటే ఏముండదు సార్. నేను చెప్తున్నానంటే నా బాధ సార్. ఈ బాధకి అంతం లేదా సార్? రొయ్యాల నుంచి మాకు అంతం లేదా సార్?
రొయ్య సిస్టమ్ మార్చదు సార్ మీరు. మీరు ఇక్కడ హాస్టల్ కట్టారు, బతుకున్న వాళ్ళు కూడా చంపేస్తున్నారు సార్. కాలేజీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇష్ట ప్రకారంగా వాళ్ళు చేసుకున్నామని పోతున్నారు సార్. మనిషి గురించి ఆలోచన చేయలేదు సార్. ఎవరో 100లో 30 మంది డాక్టర్లు మనుషుల మీద రెస్పాన్స్ చూసుకొని చూస్తున్నారు సార్. అంతవరకైనా మిగతా వాళ్ళంతా డూపేశారు. హాస్టల్లో వాళ్ళు, ఇప్పుడు హాస్టల్లో ఉండేవాళ్ళు, కాలేజీ వాళ్ళు ఇష్ట ప్రకారంగా పేషెంట్ల మీద మా నాయనకి బ్లడ్ కూడా వచ్చింది సార్. నేనేమంటాం సార్, ఇంకా ఏమైనా అంటే దానికి న్యాయం ఎవరు చెప్తారు సార్ ఇక్కడ? మీరు తక్షణంగా న్యాయం చేయాలి సార్ మీరు.